సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తడిసి ముద్దవుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావంతో ఎడతెరపు లేకుండా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూసుకుంటుంటే సాధారణంగా ఎక్కువగానే గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దన్నట్టు కూడా అధికారులు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అయితే పూర్తిగా ఉత్తరాంధ్రకు చూసుకుంటే ఉత్తరాంధ్రలో కూడా గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురిస్తే దీని ప్రభావం మరొక 2 రోజులు కూడా ఉండనుందని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయప్పుడు మనం చూడొచ్చు. విశాఖ సముద్ర తీరంలో సాధారణం కంటే అలల తీవ్రత అధికంగానే కనిపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా వచ్చే నార్మల్గా ఈ కెరటాలు ఏవైతే ఉన్నాయో అలలు పూర్తిగా అధిక సంఖ్యలో అలలు రావడం, దీని సాధారణం కంటే ఎక్కువ ఎత్తులో కూడా అలలు తీవ్రత కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీని ప్రభావంతో పూర్తిగా సముద్రం కూడా ముందుకు వచ్చి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కోతకు కూడా గురవుతున్న సందర్భం ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో సాధారణం కన్నా సముద్రం ముందుకు అంటే ఇది ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో సాధారణం కన్నా సముద్రం ముందుకు రావడంతో సముద్రం కూడా కోతకైతే గురైంది. పూర్తిగా సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో సాధారణంగా ముందుకు రావడం వల్ల ఇప్పటికే అధికారులు అందరూ కూడా చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే దీని ప్రభావంతో ఇప్పటికే మరొక 2 రోజులు ఉండనున్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు తీర ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ప్రజలకు కూడా కొంతమేర నివారణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అందరూ కూడా సమాయత్తమయ్యారు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, కొండవాళ్ళ ప్రాంతాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే సముద్ర తీరం అనేది కూడా కొంతమేర కోతకు గురవుతున్న నేపథ్యంలో కొంత నివారణ చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వర్షాభావ పరిస్థితులు మరొక 2 రోజులు ఉండనున్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్లకే పరిమితం అవ్వాలి, అవసరమైతే కానీ బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు, సుమన్ టీవీ, విశాఖ.